నేను ధనవంతుడను. యు సే ఐ యామ్ రిచ్. మీరు అంటున్నారు మేము ధనవంతులమని, మా దగ్గర బాగా ధనం ఉందని. ఆ రోజున లవదికీయుల దగ్గర ఐశ్వర్యం ఉండేది, సంపద ఉండేది, బంగారం ఉండేది, వారి దగ్గర మంచి వ్యాపారం ఉండేది, బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేది. కనుక వారికి భూ సంబంధమైనటువంటి రిచెస్లో, ఎర్త్లీ రిచెస్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రిసోర్సెస్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రెప్యుటేషన్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రిక్రియేషన్లో ఏమీ కొదవలేదు. భూ సంబంధమైన ధనం ఉంది, భోగం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. కనుక వారు విర్రవీగిపోయి మేము ధనవృద్ధి చేసుకున్నాం, మేము ధనవంతులం అని వారు అంటారు. అండ్ వారు ఏ రకంగా చూశారంటే, మాకు బాగా డబ్బు ఉంది, మేము బాగా సంపాదిస్తున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు. నా ఇక్కడ ఒక విషయం చెప్తాను. వారు పాత నిబంధన ప్రకారం ఆలోచించారు, కొత్త నిబంధన ప్రకారం ఆలోచించలేదు. పాత నిబంధనలో అబ్రహాము దగ్గర వెండి బంగారాలు ఉండేవి, కొత్త నిబంధనలో పేతురు దగ్గర నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అన్నాడు. సో పాత నిబంధన భక్తుల యొక్క ఆలోచన ఏంటి? దేవుడు మనకు ధనము, ధాన్యము, దాసదాసీలు, పశు సంపద అండ్ పంటలు ఇస్తే మనము ఆత్మీయంగా ఉన్నట్టు, నిబంధనలో ఉన్నట్టు, దేవ అనుగ్రహం కింద ఉన్నట్టు అని పాత నిబంధనలు అనుకునేవారు. అండ్ ఈ రోజున లవదికీయులు కూడా ఏమనుకున్నారు? మన దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, కనుక వీఆర్ బ్లెస్డ్ ఆఫ్ గాడ్, దేవుడి చేత దీవించబడ్డాం. తూ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తూ అని ఉంచుతాను అంటున్నాడు. ఎంత రియాలిటీకి దూరంగా వారు ఉన్నారో చూడండి. సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటారు దీన్ని, స్వయం తృప్తిని పొందుట. అండ్ ఈ రోజున మీరు ప్రపంచం అంతా తిరిగి రండి, ఎక్కడైనా చూడండి ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దేహంలో కాదు దీవించాల్సింది, ఆత్మలో నిన్ను దీవించాలి. నీవు నిజంగా దీవించబడిన వ్యక్తివైతే పరిశుద్ధతలో పెరుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకంలో పెరుగుతావు, పాపులను రక్షించుటలో పెరుగుతావు, ఇంకొక 10 మందిని పౌరుషం కలిగినటువంటి ప్రభు బిడ్డలుగా మార్చుటలో పెరుగుతావు. అంతేగాని ప్రాపర్టీలో పెరగడం, పైసాలో పెరగడం, లేకపోతే పోరంబోకు సుఖాల్లో పెరగడం కాదు. అది గాడ్స్ బ్లెస్సింగ్ కాదు. వీరు అనుకుంటున్నారు వీఆర్ ప్రాస్పరింగ్ వైల్ దే ఆర్ పెరిషింగ్.